ఆయన సిన్సియర్. ఆడు కూడా ఇప్పుడు తెలుగుదేశం అనుకూల పలవే పాడుతున్నారు. అలాగని తెలుగుదేశాన్ని నేను దూషించక్కర్లా, ద్వేషించక్కర్లా. కానీ బీజేపీ బాగా కోరుకోవాలి కదా. భారతీయ జనతా పార్టీ బాగా కోరుకునేటటువంటి వాడు అసలు ఎవడు లేకపోతే ఏంటి ఉపయోగం? ఒక రకంగా ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు కీలక పదవుల్లో ఉన్నట్టు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ ఈయన శిష్యుడు, ఆ శ్రీనివాస్ వర్మ వాళ్ళ కేంద్ర మంత్రి. ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఇచ్చారు. అయితే వీళ్ళేమి వైసీపీకి ఎవరు రాసి ఇచ్చారు వీళ్ళని? తెలుగుదేశం మీడియా రాసిచ్చింది. ఎందుకని? 2018 తర్వాత తెలుగుదేశాన్ని నిలదీశారు వీళ్ళు. ఎందుకు నిలదీశారు? ఆ రోజున తెలుగుదేశం వీళ్ళని విభేదించింది కాబట్టి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ చూడండి, లేకపోతే సౌమ్యరాజ్ స్టేట్మెంట్లు చూడండి, వైసీపీని నిలదీస్తున్నారుగా. అవును, వీళ్ళు ఎప్పుడైనా వైసీపీని సూపర్ అని ఎప్పుడైనా మాట్లాడారా? అదే అనేది పక్కలో బల్లెం తెచ్చి పెట్టుకున్నారు చంద్రబాబు అనేది. సోమరాజు సీట్ ఇచ్చి అదే అనేది ఎందుకు పక్కలో బల్లెం అంటే వీళ్ళు ఏమన్నా బీజేపీని నాశనం చేయాలనుకుంటున్నారా? అప్పుడు ఆయన కాపాడతాడా? అంటే బీజేపీని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? పోనీ వైసీపీకి తరపు నుంచి సోమవీర్రాజుకి ఏమన్నా సభ్యత్వం ఇచ్చారా? లేకపోతే వైసీపీలోకి వెళ్ళి ఏమైనా జాయిన్ అయ్యలేదా? వైసీపీ గొప్పది, జగన్ గొప్పోడు అని ఎప్పుడన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వైసీపీని జగన్ ని బాగా ఈయన కదా. ఇంకోటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీద ఉద్యమం చేసినోడు, రోడ్డు మీద పడుకున్నాడు మొదట ఆయనే కదా. ఆయన పోనీయకుండా లారీలు